చేవేళ్ల వద్ద ఘోర దుర్ఘటన, ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన టిప్పర్, 19 మంది దుర్మరణం. సో ఇద్దరు డ్రైవర్లు సహా ప్రయాణికుల మృతి, ప్రమాదంలో మరో 25 మందికి గాయాలు. సో ఇక్కడ ఎక్కడ చూడండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 లక్షలు, ఆర్టీసీ 2 లక్షలు, మొత్తం కేంద్రం మరో 2 లక్షలు. ప్రమాద ఘటనపై కేసీఆర్ దిగ్భ్రాంతి, మృత కుటుంబాలు ఆదుకోవాలి సర్కారు విజ్ఞప్తి. సో ఇక్కడ మీరు ఎక్కడైనా చూడండి, ప్రభుత్వ తప్పని ఇందులో ఉండదు. ఎందుకు ఉండదు అంటే చేసిన తప్పు వీలది కదా. 2017లో కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవే శాంక్షన్ చేస్తే 2017 నుంచి 2023 డిసెంబర్ వరకు, అంటే దాదాపు 6 సంవత్సరాల పాటుగా ఈ హైవేలో కనీసం ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదు. కనీసం ఒక గజం, ఒక కొంచెం 1/2 కిలోమీటర్, కనీసం 100 మీటర్లో రోడ్డు కూడా వేయలేదు వీళ్ళు. కనీసం భూసేకరణ చేయలేదు. జనరల్గా కేంద్ర ప్రభుత్వం ఈ నేషనల్ హైవే శాంక్షన్ చేసి 900 కోట్లు రిలీజ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? ఆ ల్యాండ్ ఎక్విజిషన్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ ల్యాండ్ ఎక్విజిషన్ చేయకుండా ఎన్జిటీలో కేసు ఉందని చెప్పేసి తాత్సారం చేయడం ద్వారా ఈరోజు కొన్ని వందల మంది ప్రాణాలు పోయినాయి. సో అలాంటి తప్పు ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ తప్పు ఉన్నది. కాబట్టి ఈ ఇన్సిడెంట్ ఈ ప్రభుత్వం మీద నెడతలేదు. ఎందుకంటే ఆ ప్రభుత్వం మీద నెడితే 100% వీళ్ళది తప్పు అవుతుంది కాబట్టి నెడతలేదు. సో ఇది గుర్తుపెట్టుకో, వీళ్ళ మోసాన్ని నమస్తే తెలంగాణ వేదికగానే పరోక్షంగా చెప్పినట్టుగా అర్థమవుతుంది. వీళ్ళ మోసాన్ని చాలా స్పష్టంగా గుమాస్తా చెప్తున్నట్టుగానే అర్థమవుతా ఉంది.